నమస్తే అండి, మీ పల్లెటూరు అమ్మాయి ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రాగి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కప్పు రాగుని తీసుకోవాలి. తర్వాత ఇంకో బౌల్లోకి హాఫ్ కప్పు మినపగుళ్ళు, హాఫ్ కప్పు బియ్యం, ఒక స్పూన్ మెంతులను తీసుకోవాలి. వీటన్నిటిని శుభ్రంగా కడుక్కోవాలండి. ఏమైనా దుమ్ము ఏదైనా ఉన్నా కూడా పోతుంది కాబట్టి శుభ్రంగా కడుక్కొని ఒక 7 to 8 అవర్స్ మనం దీన్ని నానబెట్టుకోవాలి. రాగులు కూడా ఎక్కువసేపు నానాలండి, అప్పుడే మంచిగా నాని గ్రైండ్ అవుతాయి. సో ఫస్ట్ నేను రాగుల్ని మిక్సీ వేసుకుంటున్నాను, ఎందుకంటే రాగులు మెత్తగా అవ్వాలి కాబట్టి ముందు రాగుల్ని వేసుకుంటున్నాను. మినపగుళ్ళు కలిపి వేసేస్తే ఏమంటే రాగులు అంత మెత్తగా అవ్వవు. సో రాగులు మెత్తగా అయిన తర్వాత మాత్రమే మినపగుళ్ళు, బియ్యము, మెంతుల్ని కలిపి మనము మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇట్లా మెత్తగా మిక్సీ అయిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని మనం ఒక 7 to 8 అవర్స్ ఫర్మెంట్ చేసుకోవాలి. ఫర్మెంట్ అయిన మిశ్రమాన్ని మనం కలుపుకొని ఒక వేరే బౌల్లోకి మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని దాంట్లోకి వాటర్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దోశల పిండిలా కలుపుకొని ఇప్పుడు దోశ పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని ఆనియన్ వేసి రుద్దుకుంటే కనుక ఆ పెనానికి దోశ అతుక్కోకుండా ఉంటుంది. ఈ యొక్క దోశని హై ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి క్రిస్పీగా ఎంతో ఆరోగ్యకరమైన రాగి దోశ రెడీ అయిపోతుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి వరకు కూడా ఇది ఎంతో ఆరోగ్యకరమైందండి. మీరు ట్రై చేయండి. నచ్చితే కనుక జస్ట్ ఒక 1 కప్ రాగులు, హాఫ్ కప్పు మినపగుళ్ళు, హాఫ్ కప్పు బియ్యం, ఒక స్పూన్ మెంతులు చక్కగా నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని దోశలు వేసుకుంటే రెడీ అయిపోతుందండి మీ బ్రేక్ఫాస్ట్ అనేది. దీన్ని ఏ చట్నీలోకైనా, పల్లి చట్నీ, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, దేంట్లోకైనా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్